చిటికెలో చికెన్ పలావ్ ఎగ్ రోస్ట్ తో పాటు చేయడం చాలా కష్టమేమో అని చిన్న చూపు చూడకండి. ఈజీగా ఇట్టే ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 1 కేజీ చికెన్ లో కొంచెం ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలాతో పాటు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఓ చెక్క నిమ్మకాయ పిండి వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇందులో నూనెతో పాటు నెయ్యేసి పలావ్ సామాన్లు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుని 3 నిమిషాలు వేపేసుకున్నాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకుని 5 నిమిషాల పాటు వేపేసుకున్నాక కొంచెం పుదీనా, కొత్తిమీర, పావు గంట పాటు నానబెట్టుకున్న 2 గ్లాసులు బాస్మతి రైస్ వేసి 3 గ్లాసులు నీళ్లు పోసుకుని ఉప్పు అడ్జస్ట్ చేసుకుని జాగ్రత్తగా కలిపేసుకున్నాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 2 కోతలు రాగానే కట్టండి. కొగిన్లో నూనె వేసి పచ్చిమిర్చి, కరేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని లేత ముక్కు పడడం వచ్చేంత వరకు వేపేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చసం పొగట్టేసుకోండి. కొంచెం ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసి నిమిషం పాటు వేపేసుకున్నాక చిలుకల కింద కోసుకున్న 4 కోడిగుడ్లు అందులో వేసేసి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో వేపేసుకున్నాక అక్కడ కాస్త కొత్తిమీర వేసుకుంటే ఎగ్ రోస్ట్ రెడీ అండి. కుక్కర్ మూత తీసుకుని వేడి వేడి చికెన్ పలావ్ ఈ ఎగ్ రోస్ట్ కలుపుకుంది ఏంటంటే చిరిగిన బట్టలతో చదువుకునే చోటు నుండి చరిత్ర సృష్టించే స్థాయికి ఎదిగినట్టు ఉంటదండి.